ఈరోజు బిర్యానీ మాత్రం మామూలుగా లేదు. కానీ ఏమైందంటే నా మొహమాటం ఎప్పుడు నాకు కొంప ముంచుతుంది. సో ఏమైందంటే సూపర్ ఉంది, స్మెల్ మాత్రం ఎగ్దమ్ ఉంది. సో తిన్నా. అయితే నేనేమనుకున్నా అంటే అది కొంచెమే వేసిర్రేమో అనుకుని నేనేం చేసిన అంటే కొంచెం వేసుకున్నాక తిన్నా. ఓకేనా అది ఇది అంటే నేనేమనుకున్నా అంటే అరే ముగ్గురు మనుషులకు కావాలి. నేనున్నా, డాడీ, అతను, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే నేనే అనుకుని ఇంకా ముగ్గురు కావాలి కదా. సో మరి నేను ఒక్కనేంటే అది సగం అయిపోయేటట్టు ఉంది, అంటే కొంచెం ఉంది కదా అనుకో. నేనేమనుకుంటే సరే అని కొంచెమే తిన్నా. తర్వాత తిన్న తర్వాత ప్లేట్ కడిగిన తర్వాత అర్థమైంది ఇది ఓన్లీ అది ఎక్కువ అయిందని. ఐ మీన్ పెద్ద దానికి ప్లేట్ అది గంజు సరిపోలేదని ఇంకో దానిలో పెట్టారు అన్నట్టు. పెద్ద దానిలో ఇది ఒక చిన్న దానిలో పెట్టిండు. ప్లేట్ కడిగేటప్పుడు చూసేసరికి అంత పెద్దగా ఉంది, దానిలో ఆల్రెడీ అప్పటికే అవుతుంది అది. అరే సపరేట్ చిన్న వీళ్ళు చిన్న దానిలో పెట్టిండు, తర్వాత పెద్ద దానిలో పెట్టిండు. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ తిందాం అంటే నాకు మూడు రాదు. ఎప్పుడైతే నేను ప్లేట్ కడిగినో తినబుద్ధి ఆలేదు ఇక. ఇట్లా ఇలా బిర్యానీ సూపర్ స్మెల్ ఉంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కానీ అలా కొంచెం ఎటు కాకుండా తిన్నది, అన్సాటిస్ఫైడ్ అన్నట్టు తినుడు. సో ఉంటాయి కొన్ని సార్లు, ఎందుకంటే మనం కూడా ఆలోచిస్తాం కదా, ఇప్పుడు నాతో పాటు ఇంకా వాళ్ళ కూడా సరిపోవాలని అనుకుంటాం కదా. సో అది మ్యాటర్. సో అట్లా అయిపోయింది అన్నట్టు ఇలా. కానీ బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. ఇలాంటివి ఇండియాలో చేస్తే మాత్రం సూపర్గా తింటారు, కానీ బిజినెస్ చేస్తే మాత్రం ఎవరు రాదు. ఎందుకంటే అంత మంచిగా ఫుడ్ క్వాలిటీ ఇస్తే ఎవరు వస్తారు, ఎవరు రాదు. సో మనకు ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీ ఇచ్చేదానికి ఆశపడతారు, కానీ మంచి క్వాలిటీ అయిన ఫుడ్ తినాలంటే ఎవరు అంత పెట్టారు డబ్బు. అది ఫ్యాక్ట్ అసలు, నిజంగా.